హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. జనగలం పలాసకు వెళ్ళింది. అక్కడ సీదిరి అప్పలరాజు కుమారుడు సీదిరి ఆరవ్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన దానయ్య కుటుంబ పరిస్థితిని గమనించింది. దాని మీద వీడియోస్ జనరేట్ చేసింది. గడిచిన 24 గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్నాయి. లక్షల మంది, మిలియన్ల మంది ఆ వీడియోస్ని ఇప్పటివరకు వాచ్ చేశారు. సో ఈ అంశానికి సంబంధించి నేను క్షేత్రస్థాయిలో గమనించినటువంటి విషయాలను కూడా ఒకసారి మీ ముందుంచే ప్రయత్నాన్ని చేస్తున్నామండి. అంతకంటే ముందు ఆ యాక్సిడెంట్కి సంబంధించి మేము ఒక వీడియో చేసాం. ఆ వీడియో స్టార్టింగ్లో ఒక మాట అన్నాం. సమాజంలో ఉన్న యదవలందరినీ కట్టగట్టి ఒక రాజకీయ పార్టీలో పడేస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవుతుందన్న. నిజంగా మాటలు కరెక్టేనా అని ఇవాళకి ఆలోచిస్తే 100% ఆ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి యదవలందరూ సమాజానికి చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు, చీడలు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్ర బాగు కోరే ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాల్సినటువంటి సందర్భం మన ముందు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడాడంటే జగన్మోహన్ రెడ్డి ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోతే అతని గురించి, అతని కుటుంబ పరిస్థితి గురించి కనీసం ప్రస్తావించకుండా, దానయ్య అనేటువంటి పేరును కూడా తీయకుండా ఓవైపు మత్స్యకారులను పక్కన పెట్టుకొని కులాల మధ్య కుంపటి రాజేయడానికి ఒక మత్స్యకారుడైనటువంటి సీదిరి అప్పలరాజును కక్ష తీర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి కేసులు పెడుతున్నారు, వారిని ఇరికిస్తున్నారు అనేటువంటి మాటలో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంత నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారో. ఇటువంటి వ్యక్తి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉండడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి సిగ్గు చేయటం అనే విషయం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సో జగన్మోహన్ రెడ్డి అటువంటి మాటలు మాట్లాడాక 18 ఏళ్ల కుర్రాడు, తెలుసో తెలియకో ఆ పిల్లాడు వెళ్ళి యాక్సిడెంట్ చేశాడు, ఓ వ్యక్తి ప్రాణాలు పోతే పోయాయి, ఇప్పుడు ఏం జరిగిందో అన్నటువంటి వర్షంలో కదా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. మరి జగన్మోహన్ రెడ్డికి లేదా ఆయన వెనక గుడ్డిగా వెళ్తున్నటువంటి అసాంఘిక మోకలకి ఆ కుటుంబం ఎదుర్కొంటున్నటువంటి దేన స్థితి ఏంటనేది అర్థం కావాలి, వారికి కళ్ళకు కట్టినట్లు చూపించాలని జనగలం ఇమీడియట్గా నెక్స్ట్ డే క్షేత్రస్థాయికి వెళ్ళింది. పలాస కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళింది. వారు నిజంగా ఎంత దయనీయమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారో, అటువంటి దీన పరిస్థితిలో కూడా వారు ఎంత అమాయకంగా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నీచ రాజకీయం అంతా కూడా వారికి ఏమాత్రం తెలియదు. అక్కడ దానయ్య సతీమణితో మాట్లాడాం. ఆమె ఆవేదన, ఆమె బాధ ఒకటే. ఇవాళ ఆ కుటుంబం పెద్దను కోల్పోయింది, తన 2 పిల్లలకు ఆధారం ఏంటనేటువంటి ఆవేదనతో ఆమె ఉన్నారు. మరి నీళ్ళతో పెడుతున్నావా జ్వరంతో ఉన్న పిల్లాడికి? ఏడ్స్ చేస్తాను, నా పరిస్థితి అనగా చేస్తాడు మా ఆయన. ఏడ్స్ చేస్తాను, మాకు మరి ఆ దిక్కు ఉంది. మా ఆయన అంత కదా నాకు తెచ్చిచ్చింది, నన్ను పాలలు పెట్టుంది. మా ఆయన నేడు నేను ఎక్కడికి వెళ్ళి తెస్తాను. ఆవిడ మనసు కరిగితే 10 రూపాయలు ఇచ్చి బిస్కెట్ కవర్ తెచ్చిస్తే మా ఆయన పెడుతున్నాను పిల్లలకి. మరి నేను అక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టేస్తాను. కాదమ్మా, పాలకు కూడా డబ్బులు లేవా? బిస్కెట్ కూడా పిల్లలు ఏడుస్తుంది, అక్కడ 5 రూపాయలు కూడా నేవా. మరోవైపు దానయ్య తల్లితో మాట్లాడాం. ఆమె మనసులో, గుండెల్లో ఎంత బాధ ఉన్నా, ఎంత ఆక్రోశం ఉన్నా, ఎంత ఆగ్రహం ఉన్నా కూడా వాటన్నిటినీ అలాగా అణచివేసుకుని ఆమె నిలబడింది, ధైర్యంగా నిలబడింది. జగన్మోహన్ రెడ్డి లాంటి నంగి మాటలు మాట్లాడే వ్యక్తులకు, నీచ మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళకి ఏమాత్రం అర్థం కాదు అటువంటి వాల్యూస్, అటువంటి ప్రిన్సిపల్స్ అనేవి. నిజంగా వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి సమాజం పట్ల అవగాహన లేదు, కానీ మానవీయ విలువలు వారిలో ఉన్నాయి. కాబట్టి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆ విధమైనటువంటి యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆ విధంగా దాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేయొచ్చా అనే ఏకైక ప్రశ్నను మాత్రమే వాళ్ళు అడిగారు. వాళ్ళకి డబ్బు దానం ఉన్నదని వాళ్ళు గుద్దేనారు. నా ఇల్లు తీసేనారు. నా ఇల్లు తీసి వాళ్ళు లోపు నుంచి బయటికి రాలేదు. ఆడి పిల్లడి కూడా పట్టుకొని వెళ్ళిపోయినాడు. నా పిల్లడికి ఆ రోడ్డు మీద వదిలేండి పచ్చిలాగా. ఎవరో చూసి నా మనుషులకు ఫోన్ చేసినారు. నా మనుషులు వెళ్ళి ఆదుకున్నారు. నా మనుషులే లేకపోతే మేము అక్కడే ఈడిపోతలు అయిపోతాము. మాకు తెలియదు. నా పిల్లడు అక్కడ ఈడిపోతలు అయిపోతాడు, కొంప అయిపోతాడు. ఇంట్లో ఆడి పిల్లడు ఆడు ఉండుందుడు. ఆడు డబ్బు కొన్నది, పదవి ఉన్నది. మాకు పదవి లేదు, మాకు బలం లేదు, మాకు మేమేడు చెయ్యాలి. ఇంకా మేము అవులు పట్టి బతకలా. అక్కడికే అన్నాడట, నేను 1,00,000 రూపాయలు 1,50,000 ఇస్తాను, పాసి పనులు నా ఇంట్లో చేస్తుంది, నా కోడలకు తోలమన్నాడు. ఇక్కడ కాదు, మా ఇంటికి వచ్చి కాదు, ఎక్కడో అన్నాడు. ఎక్కడో అంటే నా కోళ్ళ కడింటికి నా తనువు పోంగొట్టావు, నా జీవికి పోంగొట్టావు, నా కోళ్ళకి నీ ఇంటికి పాసి పనులు తోలల్లా. నువ్వు అంత డబ్బుగాలోడు అయితే నీకు అవులేడు చేయలేరా? నీకు పదవి ఉన్నదని నీకు ఏడు చేయలేము మేము. నిజమే.
ఇక్కడ సీదిరి అప్పలరాజుకి సంబంధించి కొన్ని విషయాలను ప్రస్తావిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పారంటే నిజంగా ఎంత దారుణమైనటువంటి మైండ్ సెట్ కలిగినటువంటి నాయకుడు అనిపించింది. ఇవాళ తన కుమారుడిని రిమాండ్కి పంపించారని అందరూ అనుకుంటున్నారు కదా, కానీ అక్కడ వాస్తవం ఏంటంటే తన కుమారుడిని హాస్పిటల్కి పంపించారు. మరి గాయాలు అయ్యాయి కదా ప్రబుద్ధుడికి, వాడిని తీసుకెళ్ళి ఇవాళ హాస్పిటల్లో ఏసీ రూమ్లో పెట్టి ఏసీ బెడ్ మీద పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ 14 రోజులు కూడా అక్కడ హాస్పిటల్లో గడిపేస్తారన్నమాట. సో సీదిరి అప్పలరాజుకి వాళ్ళకి కూడా అక్కడ ఆ స్థాయి ఆజ్మాయిషి చలామణి అవుతోంది కాబట్టి అతను అన్నీ నడిపించుకోగలుగుతున్నాడు. కానీ సీదిరి అప్పలరాజు ఒక వైద్యుడు కదా, బేసిక్గా ఒక డాక్టర్కి కనీస వాల్యూస్ ఉండాలి కదా. పలాస కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు కదా, ఆయన మత్స్యకార సామాజిక వర్గం నుంచి వచ్చాడు అనేటువంటి అంటే బీసీ కార్డుతోనే కదా ఆయన మంత్రిగా అక్కడ బాధ్యతలు తీసుకున్నాడు. ఆ తర్వాత రోజుల్లో కనీసం ఆలోచన ఉండాలి కదా, అరే ప్రజలు నన్ను ఏం చూసి ఓటు వేశారు, చదువుకున్న యువకుడు డాక్టర్గా పనిచేశాడు, ఈ పలాస కాన్స్టిట్యున్సీలో అనేక సంవత్సరాలుగా ఉన్నాడు, ఇతనికి ఒక అవకాశం ఇద్దామని ప్రజానీకమంతా ఆలోచించబట్టి ఈ సీదిరి అప్పలరాజు అక్కడ ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత మంత్రి అయ్యాడు. మరి ఎంత వరస్ట్ ఫెలో, ఇటువంటి ఈడియట్ని నిజంగా ఏమనాలనేది కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఈ సీదిరి అప్పలరాజు సీదిరి 6వ యాక్సిడెంట్ చేసిన తర్వాత అక్కడ స్పాట్లో ఉండి సీదిరి అప్పలరాజుకి ఫోన్ చేశాడు. సీదిరి అప్పలరాజు తన ఇంటిలోనే ఉన్నటువంటి ఆ సిద్ధార్థ అనేటువంటి యువకుడిని కారులో ఎక్కించుకొని స్పాట్కి వచ్చాడు. స్పాట్కి వచ్చిన తర్వాత ఆ యువకుడు ఎవరినైతే ఇందులో బలుపసు చేయాలనుకున్నారో, స్కేప్ గోట్ చేయాలనుకున్నారో యువకుడిని అక్కడ దించాడు సీదిరి అప్పలరాజు. అదే కారులో తన కుమారుడిని ఎక్కించుకుని ఆసుపత్రికి నేరుగా వెళ్ళాడు. ఆ తర్వాత ఆ సిద్ధార్థ అనే యువకుడు అక్కడి నుంచి బండిని తీసుకుని తోసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అక్కడ కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత కొద్దిమంది యువకులు ఉన్నారు, వాళ్ళు అడిగారు ఏం జరిగిందంటే యాక్సిడెంట్ అయింది అన్నాడు. మరి నీ ఒంటి మీద గాయాలు ఏమేంటంటే నాకేం దెబ్బలు తగలలేదు అన్నాడు. ఆ తర్వాత అసలు అక్కడ ఏం జరిగిందని ఆ యువకులు చూడడానికి వెళ్తే అక్కడ తుప్పల్లో పడి ఉన్నటువంటి దానయ్యను గమనించారు. ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళే సమయానికి అతను ప్రాణాలతో లేడనే విషయాన్ని ధృవీకరించారు. ఇదంతా అక్కడ జరిగినటువంటి ఎపిసోడ్. మరి ఒక వైద్యుడు నిజంగా అక్కడ స్పాట్కి చేరుకున్న తర్వాత తన ప్రైమరీ డ్యూటీ ఏమై ఉండాలి? స్వల్ప గాయాలతో ఉన్నటువంటి కొడుకుని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లాడు. మరి తీవ్ర గాయాలతో ఉన్నటువంటి దానయ్యని సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళ్ళి ఉంటే ఇవాళ బతికి ఉండేవాడేమో దానయ్య. మరి ఇటువంటి ఆలోచన ఏమైనా ఆ నాయకుడు చేశాడా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి పదే పదే కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తావు కదా, సిగ్గులేని నాయకుడా, కాస్త నీ నాయకుడికి చెప్పు, సీదిరి అప్పలరాజుకి చేవాట్లు పెట్టు, ఇదేం పనులరా, ఇదేం బుద్ధిరా, నువ్వు ఒక వైద్యుడిగా పనిచేసావు, ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్లజ్జగా, కనీస బాధ్యత లేకుండా తీవ్ర గాయాలతో ఉన్నటువంటి మరో బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ కులానికి చెందిన నిరుపేద అయినటువంటి గొర్రెల కాపరిని అక్కడ అలా విడిచిపెట్టొచ్చో, నీలాంటి మనిషి కనీసం నాయకుడిగా ఉండడానికి, చలామణి అవడానికి ఏమైనా అర్హత ఉంటుందా అని చీవట్లు పెట్టాడు నీచుడికి. అటువంటి ప్రయత్నం చేయకపోగా ఆ సీదిరి అప్పలరాజు కొడుకును సమర్థిస్తావా? జగన్మోహన్ రెడ్డి నీ యాటిట్యూడ్, నీ మైండ్ సెట్ గొడ్డలి వేటు వేసిన రోజే ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అర్థం చేసుకోవాల్సిందే. నువ్వు ఇవాళ రేపులు చేసినా తప్పు లేదంటావు, నువ్వు ఇవాళ హత్యలు చేసినా తప్పు లేదంటావు, నువ్వు ఇవాళ రోడ్డు ప్రమాదాలు చేసినా తప్పు లేదంటావు. ఆ పిల్లాడి మీద 18 ఏళ్ల పిల్లాడ, 18 ఏళ్ళు నిండినటువంటి యువకుడు వాడు తీసుకెళ్ళి నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా అంత దారుణం చేస్తే దాన్ని ఖండించాల్సింది పోయి కల్పబుల్ హోమిసైడ్ అని ఒక కేసు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి అసలు అటువంటి సెక్షన్స్ ఎప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్వాల్వ్ అవడం మొదలుపెట్టే 2019లో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి సెక్షన్స్ అన్ని యాక్సిడెంట్ కేసెస్లో కూడా పెట్టచ్చు అనేటువంటి కొత్త సంస్కృతిని తీసుకువచ్చావని నిన్ను, నీ పార్టీని సపోర్ట్ చేసేటువంటి జడ శ్రావణ్ చెబుతున్నారంటే మరి నీ బతుకేం బతుకు అనేది ఖచ్చితంగా ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ సమాజంలో ప్రజల్ని రెచ్చగొట్టి, సమాజంలో అశాంతిని క్రియేట్ చేసి, సమాజంలో అరాచకాన్ని పెంచి పోషించడం ద్వారా మరొకసారి అధికారంలోకి రావాలనుకుంటున్నావు. దీనికోసం నువ్వెంత దిగజారడానికైనా సిద్ధపడతావు అనేది ప్రతిరోజు కూడా నీ తాలూకా ఆలోచనల ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డలి పార్టీ అని చెప్పుకోవడానికి 100% సరిపోతుంది. సమాజంలో అశాంతిని రేకెత్తించడానికి ఆ పార్టీ ఎంత ప్రమాదకరమైన, విచ్ఛిన్నకరమైన ఆలోచనలు చేస్తుందనేది కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం కూడా ఇటువంటి నీచుల విషయంలో, అటువంటి సీదిరి అప్పలరాజు విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ 164 సీట్లు ఇచ్చారు, అనేక చోట్ల మిమ్మల్ని గెలిపించారు. వాళ్ళు ఇటువంటి మూర్ఖులందరినీ విచ్చలవిడిగా రోడ్ల మీద విడిచిపెట్టినట్లయితే ప్రజల్లోకి ఎటువంటి సంకేతాలు వెళ్తాయనేది కూడా కూటమి పార్టీలో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.